ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1 వచనము, 2 వచనము, 3 వచనము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు, కొనుకడు. ఆమేన్. మరి మరి కీర్తనల గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలో మరి ఎంతగానో మరి దావీదు దేవుని తట్టు తిరగక ఆయనకి సహాయం కలిగిందంటండి. దావీదు దేవుని తట్టు తిరగగా ఆయనకి సహాయం కలిగింది. దావీదు దేవుని యొక్క వాక్యముని యొక్క తట్టు తిరగగా ఆయనకు మరి ఎంతగానో ఆదరణ కలిగిందని చెప్తున్నాడు. ఇగో మనకు దేవుని వలన తప్ప వేరే రకంగా మనకు సహాయం కలగదు. మనం ఎప్పుడైతే నమ్మకముతో విశ్వాసముతో ఆయన తట్టు కనులెత్తుతామో ఆయన దగ్గర నుంచి మనకు సహాయం ఇస్తుంది. ఆయన మన పాదములను త్రొట్టిల్ల నీయకుండా నిత్యము కాపాడే దేవుడు, నిత్యము పోషించే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వించునంటే మనము దేవుని తట్టు తిరగాలి, దేవుని సహాయం కోసం వెతకాలి, దేవుని యొక్క మరి వాక్కు కోసం మనం వెతకాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో మరి కాపాడి రక్షించి తన కృపలో భద్రపరిచి మనల్ని ఎంతగానో సంరక్షిస్తారు. మరి దేవుని తట్టు మనం తిరగాలి, దేవుని యొక్క వాక్యం తట్టు మనము ఎదగాలని వాక్యం ఎంతగానో వివరంగా తెలియజేస్తుంది. వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.